శాఖలో పెను మార్పులకు రంగం సిద్ధం చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటివరకు ఉన్న రెవెన్యూ శాఖ పేరును సైతం మార్చనున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రెవెన్యూ శాఖపై పూర్తి స్థాయిలో మార్పులు చేయనున్నారు. ఇందుకుగాను కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు సీఎం ప్రకటించారు. రెవెన్యూ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నడుం బిగించారు. ఇప్పటివరకు జననం నుండి మరణం వరకు ప్రతి రంగాల్లోనూ ప్రతి అంశాల్లో ముడిపడి ఉన్నటువంటి రెవెన్యూ శాఖలో పెను మార్పులు రాబోతున్నాయి. ఇక నుండి రెవెన్యూ శాఖ పేరే మారబోతుంది. దాని స్థానంలో కొత్త పేరు వచ్చి భూ సంబంధించినటువంటి రికార్డులన్నీ కూడా పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖకు బదలాయింపు జరగబోతుంది. ఇప్పుడున్నటువంటి రెవెన్యూ శాఖల ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వ పథకాలను అమలు పరిచే విధంగా మాత్రమే ఉండబోతున్నారు. ప్రజలకు ఇప్పటివరకు అన్నీ తానై మమేకమైన రెవెన్యూ శాఖ పేరు కాలగర్భంలో కలిసిపోనుంది. రెవెన్యూ శాఖ పేరు మార్పుతో పాటు దాని పని విధానంలో సమూలమైన మార్పులు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు సీఎం కేసీఆర్. రెవెన్యూ డిపార్ట్మెంట్ అనే పేరే బేకార్ పేరున్నది. ఎందుకంటే రెవెన్యూ కలెక్ట్ చేసేది, రెవెన్యూ అంటే శిస్తు వసూలు చేసేది. ఇప్పుడు శిస్తు ఎక్కడిది, మన ఎక్కడిది? గవర్నమెంటే ఉల్టా 5,000 ఎకరాలకి పెట్టుబడి పైసలు ఇస్తుంటే ఇక వసూలు ఎక్కడిది? కాబట్టి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే కూడా ఏంది? కలెక్ట్ చేసేవాడు అని అర్థం. అది బ్రిటిష్ కాలం నాటి పేరు. ఈ కలెక్టర్ పేరు కూడా కలెక్టరే ఉండన్నా, లేదా జిల్లా పరిపాలనాధికారిని పేరు మార్చానా, అది కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. కలెక్షనే లేదు, ఇక కలెక్టర్ ఎందుకు నాకు అర్థం కాదు. కలెక్షన్ ఉంటే కదా రెవెన్యూ వసూలు చేస్తే కదా. భూమి శిస్తును ఇప్పటికే రద్దు చేసిన ప్రభుత్వం గ్రామ స్థాయిలో వీఆర్ఏ, వీఆర్ఓల వ్యవస్థను పంచాయతీల్లో కలిపేయాలని భావిస్తోంది. మండల, డివిజన్ స్థాయిలో ఉన్న రెవెన్యూ వ్యవస్థను వ్యవసాయ శాఖలో విలీనం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక భూముల రిజిస్ట్రేషన్ కూడా పూర్తి స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగించే అవకాశాలున్నాయని సంకేతాలు వెలువడుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ను పురపాలక శాఖ చేతికిచ్చే అవకాశం ఉంది. జిల్లా మండల పరిషత్ ఎన్నికలు కాగానే జూన్లోనే రెవెన్యూ శాఖను ఇతర శాఖల్లో కలిసే పని చేపడతామని అధికారులు అంటున్నారు. కేసీఆర్ రెవెన్యూ శాఖ ప్రక్షాళనపై ఇప్పటికే రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సీఎం డైరెక్ట్ గా రెవెన్యూ శాఖను బేకారని అనడంతో రెవెన్యూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్ పేరు కూడా మార్చనున్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారు సీఎం కేసీఆర్. అసలు ప్రజలతో నిత్యం సంబంధాలున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ పై సీఎం కేసీఆర్ ఎందుకు కక్ష కట్టారో తెలియడం లేదని రెవెన్యూ ఉద్యోగులు వాపోతున్నారు. బేకార్ అనే పదము మరి ఎందుకు వాడుతుండో చాలా బాధ కలిగిస్తుంది. మరి ఆ బేకార్ డిపార్ట్మెంట్ ఇన్ని ఏళ్ళు చరిత్ర ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తుంది. మరి ఎక్కడ ప్రజల నోట బేకార్ అనేది రావట్లేదు. మరి ఆయన ఎందుకు మాట్లాడుతుండో అర్థం కావట్లేదు. రెవెన్యూ శాఖను రద్దు చేస్తాం, పేరు మారుస్తాం అని చెప్పేసి అనేక సందర్భాలలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. మీరు రద్దు చేస్తారా, సంస్కరణలు మారుస్తారా, చట్టాలు మారుస్తారా? మీరు మార్చండి, కానీ రద్దు అనే విషయం ఎందుకు? రెవెన్యూ శాఖతో ముడిపడ్డ రైతుల భూ వివాదాలను పరిష్కరించడంతో పాటు వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు రెవెన్యూ చట్టంలో సమూలమైన మార్పులు తీసుకురానున్నట్లు ప్రకటించారు కేసీఆర్. దీంతో ఇక రెవెన్యూ శాఖ ఉద్యోగులు కేవలం ప్రభుత్వ పథకాలను అమలు, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు మాత్రమే వారి సేవలను వినియోగించుకోనున్నారు. రెవెన్యూ శాఖకు బదులుగా మరో కొత్త శాఖ అవతారం ఎత్తబోతుంది. దీంతో పాటుగా కలెక్టర్ పేరు కూడా మారబోతున్నాయి. జిల్లా అడ్మినిస్ట్రేషన్ లేకపోతే ఆ జిల్లా మేజిస్ట్రేట్ అని కొత్త పేరుతో కలెక్టర్ పేరు మారబోతుంది. ఏదైనప్పటికీ పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ శాఖ అన్నది కనుమరుగు కాబోతుంది. కెమెరా పర్సన్ రమేష్తో కలిసి సాదిక్ హెచ్ఎం టీవీ, హైదరాబాద్.